హలో, రైస్లోకి పచ్చిమిరపకాయ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ముందుగా ప్యాన్లో తాలింపు వేసేసుకొని ఉల్లిపాయలు పొడిగా కట్ చేసినవి వేసుకొని అలాగే పచ్చిమిర్చి వేసి దోరగా వేయించిన తర్వాత దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల అడగంటకుండా ఉంటుంది, అలాగే కర్రీ బైండింగ్ కూడా బాగుంటుంది. ఒక 2 టేబుల్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇంక ఇది ఇలా డ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మసాలా గ్రైండ్ చేసుకోవాలి. వేయించిన నువ్వులు, పల్లీలు, ఆమ్చూర్, బిర్యానీ మసాలా, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా వాము వేసి మెత్తని పొడి చేసి ఇదే కర్రీలో వేసేసుకొని కాసేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వెళ్ళే వరకు. ఆమ్చూర్ ప్లేస్లో మీరు చింతపండు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇంక ఇదంతా బాగా ఫ్రై అయినాక కాస్త సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇవి ఆలోపినోస్తో చేశాను. మీరు బజ్జి మిరపకాయలతో ట్రై చేయొచ్చు. ఇది రసం కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.